హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో నిన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి జీవో ఆర్టీ నెంబర్ 411 ప్రకారం ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కానిస్టేబుల్ పదవి విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. నిజామాబాద్ ఆసుపత్రి వద్ద బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్ను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.